చేయాలి. సమర్పణలో మొదటి స్టెప్ మారు మనస్. నా అహం, నా గర్వం, నా స్వార్థం ఇవన్నీ నేను విడిచిపెడుతున్నాను. ప్రభు కోసం ఏమైనా అవడానికి నేను సిద్ధమవుతున్నాను అని చెప్పి నన్ను నేను సమర్పిస్తున్నప్పుడు నాకు మారు మనస్సు కలగాలి. దేవునికి విరోధంగా నాలో ఉప్పొంగుచున్న ఆ తలంపులు, ఆలోచనలు, ఆ మాటలను బట్టి పశ్చాత్తాపం రావాలి. లార్డ్, ఐఎమ్ సారీ, నేను ఏదేదో అనుకున్నాను కానీ అది శాశ్వతమైనది కాదని, నిజము కాదని నన్ను నేర్పించినందుకు ఇదిగో ఐ సరెండర్ మై లైఫ్, నేను కంప్లీట్గా నీకు అంకితం చేస్తున్నాను అని చెప్పి దేవుని సన్నిధిలో సమర్పించినట్లయితే మీ జీవితం దేవునికి ప్రీతికరమైనదిగా మారడానికి దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలో మన మీద ప్రభుత్వం చేయుచున్న కొన్ని అనుభవాలు ఉన్నాయి. వాటన్నిటినీ యేసయ్య అధికారమునకు లోబరచాలి. మనపై ఆ ప్రభుత్వం చేస్తున్న కొన్ని ప్రభావాలు, కొన్ని ఆలోచనలు, కొన్ని శక్తులు, వాటిని సరెండర్ చేయాలి. దేవా, నీకు మించినది నా జీవితంలో ఏమీ లేదు. నీవు నా యజమానుడిగా ఉండడానికి నీవు అర్హుడవు, నీవు యోగ్యుడవు. నేను నీకు కృతజ్ఞత తెలియపరుస్తున్నానని ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని సమర్పించాలి. అది మాత్రమే కాదు, దేవుని రాజ్యమును నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఐ యాక్సెప్ట్ ద రూల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రభుత్వాన్ని నేను ఆహ్వానిస్తున్నాను నా జీవితంలోనికి. నేను ఆయనకు సరెండర్ చేస్తున్నాను. నేను ఆయన కొరకు నేను సంపూర్ణంగా సమర్పిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన సమస్త బహుమానములను బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఏదైనా ఒక ఆపర్చునిటీ దేవుడిస్తే అది నన్ను బట్టి ఇచ్చాడు అని అనుకోకు, ఆయనను బట్టి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు తన కృపను బట్టి మనకిచ్చారు. మనకిచ్చిన ప్రతి ఆపర్చునిటీకి కృతజ్ఞత ఆయనకు చెల్లించడానికి మనుషుల ఎదుట తగ్గింపు, వినయము కలిగిన వారిగా నడవడానికి మనం ప్రయత్నించాలి. భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ మనకంటే గొప్పవారు. నేనే గొప్పవాని అని ఎవరైనా అనుకుంటే వారిలో ఎవరుంటాడు? లూసిఫర్ ఉంటాడు. లూసిఫర్ అనే పదం ఇష్టమా? లేదు. అలాగైతే భూమి మీద ఉన్న సమస్త పరిశుద్ధులు నాకంటే గొప్పవారు. ఐఎమ్ నాట్ ఇంపార్టెంట్, హీ ఈజ్ ఇంపార్టెంట్. ఆయన పరిచర్య ఇంపార్టెంట్, ఆయన ప్రజలు ఇంపార్టెంట్ అనేటువంటిది మనం అనుకుంటున్నప్పుడు దేవుని ఆత్మ మనలో నివసిస్తాడు. మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. ఇటువంటి మనుష్యులే సమాజమును ట్రాన్స్ఫార్మ్ చేసేది. ఇటువంటి వారే సమాజంలో ప్రభావితమయ్యేటువంటి వారు. నిమ్మకాయ పిండి సోడా పోసి త్రాగినప్పుడు రుచిగా ఉండదు. కొంచెం ఉప్పేసి చూడండి, అది చాలా రుచిగా మారుతాయి. సో ప్రభు చెప్పాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారని చెప్పి సమస్తం ఉప్పే అయితే వారు తూ అని పడేస్తారు. అదొద్దు. ఉప్పుకు ఒక లిమిట్ ఉంది, అంతవరకే పోవాలి. లోకానికి ఉప్పై ఉన్న మీరు ఓవర్ యాక్షన్ చేయకు. ఉప్పు ఎక్కువ అయిపోతే ఏం చేస్తాం? ఎవ్వరు ఇష్టపడరు. బీపీ లేనోడు కూడా ఇష్టపడరు. ఉప్పు ఒక లిమిట్లో ఉంటే అవి రుచిగా ఉంటాయి. నేను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. దేవా, ఆ కృప నాకు ఇవ్వండి. నేను ఉప్పు ఎంతవరకు పోవాలి అనేది నాకు నేర్పించు ప్రభువా. నేను ఎంతవరకు పోవాలని నాకు నేర్పించండి. మళ్ళీ నన్ను తీయగలుగుతాం అందులో నుంచి. ఒకసారి అందులో మిక్స్ అయిన తర్వాత ఉప్పు తీయండి, ఉప్పు కనిపించదు కదా. కనుక మనం అలా ఉండాలి. మీరు కనిపించాలి, మీకు టేస్ట్ ఉండాలి, మీరు క్వాలిఫైగా ఉండాలి. నా పేరు చెప్పకండి, నేనే చేశానని చెప్పకండి, నేనే ఇచ్చానని చెప్పకండి. కొన్ని చర్చెస్కి వెళితే 3 రెక్కల మీద 3 పేర్లు ఉంటాయి. వాళ్ళ ఇంటి పేరు సెంటర్లో. ఎంత దారుణం! బెంచ్ మీద వాళ్ళ ఇంటి పేరు. మనం ఏదైనా ఇస్తే మన పేరు తరతరాలు తెలుసుకోవాలి. దేవుని రాజ్యంలో అటువంటిది ఏం లేదండి. దేవుని రాజ్యంలో నేను కాదు ప్రభువా, నీ నామం మహిమపరచబడాలి.
హల్లెలూయా. నేను కాదు ప్రభువా, నీ సన్నిధి కనబడాలి, నీ కృప కనబడాలి, ఆ ప్రజలందరూ ఆశీర్వదింపబడాలి. అది మన ప్రార్థన. మనం ఇతరులకు బ్లెస్సింగ్గా ఉండడానికి మన జీవితాన్ని మనం సమర్పించాలి.